ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది అందరూ గుర్తించారు. ఆ తర్వాత 71లో మనం చూసాం ఇండో పాక్ యుద్ధంలో ఆయన చూపించిన చాతుర్యతను మనం చాలా దగ్గర చదివాం మనం. సో దాంట్లో గొప్ప విజయాన్ని సాధించడమే కాకుండా బంగ్లాదేశ్కి ఈయన సఫర్ అయిన ఏదైతే అన్టచబిలిటీ, ఏదైతే సోషల్ ఈవిల్ ఉందో అది బంగ్లాదేశ్ ప్రజలు కూడా సఫర్ అవుతుండడం చూసి ఆయన వాళ్ళకు విముక్తి కలిగించాడు. వాళ్ళకు ఒక ఇండిపెండెంట్ నేషన్గా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకి 77కి వచ్చేప్పటికి మనకు 119వ జయంతి. చిట్టిబాబు గారు ఇప్పుడే చెప్పుకున్నట్టు ఎంతమంది జయంతిని తరతరాలుగా చేసుకుందామంటే వారు వాళ్ళ జన్మని ఎంత సార్థకత చేసుకొని ఉంటారో మనం అంతా అర్థం చేసుకోవాలి. బాబు జగజీవన్ రామ్ గారు చిన్నప్పుడే అన్టచబిలిటీ లాంటి సోషల్ ఈవిల్స్ని ఫేస్ చేసి ఆయన ఏమీ కొంచెంచుకుపోలేదు. దీని మీద నేను పోరాడాలి, దీని నుంచి ఎవరైతే సంఘంలో ఈ అన్టచబిలిటీ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా నాతో పాటు బయటికి తీసుకురావాలి అని పోరాటం సాగించారు. పోరాటం ఇంతవరకు బతికినన్నాళ్ళు సాగించారు. ఆయన అంత గొప్ప ఆదర్శవాది. మనం ఆయన నుంచి మనం తీసుకోవాల్సింది ఏదైతే మన నాలెడ్జ్ ఉందో దాన్ని వాడుకొని మనకు జరుగుతున్న అన్యాయాన్ని అగెన్స్ట్గా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి దారి చూపించారు గొప్ప వ్యక్తి. బాబు జగజీవన్ రామ్ గారు గొప్ప సంఘ సంస్కర్త, గొప్ప ఫ్రీడమ్ ఫైటర్, గొప్ప అడ్మినిస్ట్రేటర్. ఆయన చదువు అయిపోతూనే ఫ్రీడమ్ మూమెంట్లోకి రావడం జరిగింది. ఆయన అప్పుడు ఉధృతంగా ఉన్న ఫ్రీడమ్ మూమెంట్లోకి రావడం జరిగింది. అలాగే 1935లో మనకు ఒక లీగ్, అన్టచబిలిటీ క్లాసెస్ లీగ్ ఒకటి ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. సైమల్టేనియస్గా ఈయన ఫ్రీడమ్ ఫైటింగ్ చేస్తున్నారు, ఏదైతే డిప్రెస్డ్ కాస్ట్ ఉన్నారో అంటరానితనానికి గురై ఉన్న ప్రజల కోసం పోరాటం సాగించారు ఆయన. సో వెరీ ఎంగేజ్లోనే ఆయన అప్పుడు కౌన్సిల్స్ ఉండేవి మనకి బ్రిటిష్ టైంలో, దానికి మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు ఆ టైంలో ఆయన ఎన్నుకున్నారంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అయింటాడో మీరు అప్పటికే చూసి ఉండాలి, అంత చిన్న వయసులోనే. ఆ తర్వాత 1942లో ఆయన క్విట్ ఇండియా మూమెంట్లో ఉధృతంగా పాల్గొనడం జరిగింది. ఆయన ఉధృతికి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. చాలా రోజులు ఆయన్ను జైల్లో కూడా ఉంచడం జరిగింది. ఫ్రీడమ్ మనకు వస్తూనే మనము కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చేసుకోవడం జరిగింది.